నాకు పూజకి టైం అయింది, త్వరగా రండి. నితిన్ రానా, పూజకి టైం అయింది. అరే ఇప్పుడు నీకు ఇంత డబ్బు ఎందుకు అవసరం? నీ దగ్గర అన్నీ ఉన్నాయి కదా, ఇల్లు, స్థలం, పొలం, ఇంకేంటి? అది ఇన్వెస్ట్మెంట్ విశ్వజిత్, నా మాట విను. అది తర్వాత రెండింతలు అవుతుంది. అరే నువ్వు ఇప్పటికే మార్కెట్ నుంచి 65 లక్షలు తీసుకున్నావు, ఎలా తిరిగిస్తావు ఆలోచించావా? అంతకన్నా ఎక్కువ సంపాదిస్తాను, నా మాట నమ్మండి. ఈ ఒక్కసారి ప్లీజ్, నాకు అర్జెంటుగా కావాలి. కానీ లోన్ అది దిగులు పడుతున్నావు, నేను నీ స్నేహితుడిని కదా. నువ్వు నా ఫ్రెండ్వి కాబట్టి చెప్తున్నాను. గత 4 సంవత్సరాలు నువ్వు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నేను మిగతా వాళ్ళకి సమాధానం చెప్పాలిగా. సరే తీసుకో, దీన్ని నీ దగ్గర ఉంచుకో, తీసుకో. అరే ఇదంతా ఎందుకు? సెక్యూరిటీగా అనుకుని పెట్టుకో. 50 లక్షలకి పట్టుకో, ఎలాగైనా సరే డబ్బు ఏర్పాటు చేయి. సరే నేను ఫైనాన్షియర్తో మాట్లాడతాను, కానీ ఇంట్రెస్ట్ కొంచెం. నేనున్నాను కదా, దిగులు పడకు, నేను ఇస్తాను. కానీ డబ్బు నాన్న, మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. ఇంకా ఎందుకని మనకు ఆ డబ్బు అవసరం ఉంది? నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి, వీటికి దూరంగా ఉండు. చిన్నవాడినైనా తెలివైన వాడిలా మాట్లాడుతున్నాను. మీలాంటి బుద్ధి తక్కువ పనులు నేనేం చేయలేదు. ఏమండి, తను ఏం చెప్తున్నాడని కాస్త వినండి. మాట్లాడుకో. నేనే డబ్బు తీసుకున్నాను, నేనే తిరిగిస్తాను. అలాగే కాస్త ఇలా చూడు. నీకేమనిపిస్తుంది? నీ భర్త ఏమైనా సాధారణ మనిషా? నా తమ్ముడు ఏమనుకుంటాడో అది ఖచ్చితంగా జరుగుతుంది. అదే మీకేమైనా పిచ్చా? ఏంటది అన్నయ్య, ఏమైంది? అమ్మ నగలు తాకట్టు పెట్టిన దానికి డబ్బులు ఏర్పాటు చేస్తున్నారు. ధీరజ్ బాబాయ్, కాస్త మీరైనా చెప్పండి. నేనేం చెప్పాలరా? కానీ అదేంటంటే. అయితే సరే, నేను నా పనిని చూసుకుంటాను. మీకు ఇష్టం వచ్చి చేయండి, అన్ని అమ్మి పడేయండి. మన కుటుంబానికి ముఖ్యంగా నమ్మకమే ముఖ్యం. మనం అందరం ఒక్కటిగా కలిసికట్టుగా ఉండాలి, అదే మన శక్తి. అస్మిత, నేను స్కూల్కి బయలుదేరుతున్నాను. టిఫిన్ తొందరగా ఇవ్వు. ఒక నిమిషం. తొందర. ధీరజ్ రానా? నువ్వు ఇంట్లో ఉండడం మంచిదైంది. ధీరజ్, నేను చెప్తే నువ్వు నమ్మలేవు. నిన్న రాత్రి ఏమైందో. నేను కలలో ఒక అద్భుతాన్ని చూశాను. ఏం చెప్తున్నారు? బాబా వచ్చారు నన్ను కలవడానికి. ధీరజ్, సమస్యలు తీరిపోయినట్టే. ఇక మనం దేని గురించి దిగులు పడక్కర్లేదు. బాబా అన్నీ చూసుకుంటారు. ఏవండి, మీరదంతా నమ్మద్దు. మీరు తెలివైన వారు. ఇలాంటి విషయాల్లో మీరు ఇరుక్కోవద్దు. ఇదంతా పిచ్చితనం. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? ఇది మా కుటుంబం, నువ్వు మా బంధాలను ఒప్పుకోలేదు కదా. అరే బాబా నిజంగా ఉన్నారు, మనందరి లోపల ఉన్నారు. అరే ఎన్నిసార్లు ఇలా ఫోన్ చేస్తావు? అమ్మకి తెలిస్తే అంతే. మిగతా వాళ్ళ గురించి నువ్వు నాకు చెప్పుకోకే. నాకు నీ గురించి, నీ ఫ్యామిలీ గురించి బాగా తెలుసు. విను, నువ్వు గనక పూనబడి రాలేదో నువ్వు నీ ఫ్యామిలీని చూడలేవు. నా గురించి నీకు తెలుసు కదా. నాకు రావాలని ఉంది, కానీ రాలేను. నువ్వు ఇలా మళ్ళీ మళ్ళీ నాకు ఫోన్ చేయొద్దు. అమ్మ ఎప్పుడైనా వస్తారు. నేను ఎన్నిసార్లు. ఏరా బుద్ధి లేనోడా, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా?
మిగతాల దగ్గర నుంచి దూరంగా ఉండు. మళ్ళీ తనకు ఫోన్ చేయకో. మళ్ళీ తనకి ఏమైనా ఫోన్ చేసేవనుకో, కాళ్ళు చేతులు విరిచి పొయ్యిలో పెట్టేస్తాను. జాగ్రత్త. ఏంటి, అర్థమైందా? సరే. అమ్మా, అమ్మో, అమ్మా, అన్నా, ఇటు రండి, ఇటు వచ్చి చూడండి. పోలీసులకి కాల్ చేయి. హలో, పోలీస్ స్టేషన్. పోరంబోకు నా కొడుకల్లారా, రే బయటికి రండిరా. నేను దేనికి పనికిరానా? దేనికి పనికిరాని వాళ్ళు మీర్రా. ఇప్పుడు కూడా పై జాతి కింద జాతి అని మాట్లాడుతున్నావు. చెత్త నా కొడక. ఇక్కడ డెమోక్రసీ జరుగుతోంది, జననాయకం. ఆ రోజులని ఎప్పుడో గడిచిపోయాయి. అలాంటి వాళ్ళని మీరు పక్కకు పెట్టేవాళ్ళు. ఇప్పుడు మేమందరం మీకు సమానం అయిపోయాం. మీతో పాటు సమానంగా కూర్చొని మాట్లాడగలం. అర్థం అవుతుందా? రే, దేవుణ్ణి చూసి భయపడరా. ఆయన అన్నిటినీ చూస్తూనే ఉన్నారు. అందరి లెక్కలు ఆయన దగ్గర ఉన్నాయి. ఊరికే దేవుడు దేవుడు అని వాగుతున్నావు. నువ్వు ఖచ్చితంగా నరకానికే వెళ్తావురా, నరకానికే వెళ్తావు. నీ యవ్వ, ఇది ఇల్లు కాదురా, పాతాళం, నరకం. డాక్టరా? ఏంటి పెద్ద డాక్టర్ తొక్కలాగా? ఫు! ఛే! అలాగే అన్నయ్య, నేను ఆలోచించి చెప్తాను. మీరు ఎందుకు ప్రాపర్టీ పేపర్స్ బయట తీశారు? మీ అన్ని ఎన్న చెప్పారా? నువ్వు కొంచెం నిదానంగా ఉంటే నేను అంతా చెప్తానే. నువ్వు అలా అలా కూర్చో. ఇలా చూడు, అదేంటంటే అన్నయ్య ఏమంటున్నాడంటే, ఒకవేళ మనకి డబ్బులు దొరక్కపోతే మన ఇల్లు, మన ఇంటిని తాకట్టు పెట్టి డబ్బు రెడీ చేద్దామని చెప్పాడు. ఏంటి? ఓ, అందుకనే ఇది చెప్పారా? ఆలోచించి చెప్తానన్నారా? అరే, ఆలోచించడానికి ఏముంది? మీకే తెలుసు కదా ఇక్కడ మన పరిస్థితి ఎలా ఉందో. మీరు స్కూల్లో హెడ్ మాస్టర్ గా ఉన్నారు. ఇలాంటివన్నీ చెయ్యకూడదు. అది కాదే, నేను అన్నయ్య దగ్గర ఎలా కుదరదని చెప్పను. అలాగే నేను వెళ్ళి చెప్తాను. నా బిడ్డ ఉండటానికి ఒక ఇల్లు కావాలని అంటాను. ఆయన నమ్మి రోడ్డు మీద నుంచోలేంగా. ఆయనకి ఆయన ఫ్యామిలీ గురించి ఎలాంటి బాధ లేదేమో, కానీ నాకు ఉంది. ఇలా చూడు ధీరజ్, మేమిప్పుడు చేస్తున్నామే, ఇది మన కుటుంబం క్షేమం కోసం చేస్తున్నాం. మాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది మామయ్య. అంతా మాకు తెలుసు. ఇలాంటి విషయాల్లో నువ్వు మాట్లాడుకో. తర్వాత నువ్వు ఎప్పుడు పెళ్ళాన్ని కొంగు పట్టుకొని తిరుగుతూ ఉండద్దు. నీ నిర్ణయాన్ని నువ్వే తీసుకోవాలి. నువ్వు మగవాడవే కదా. అవును, మగాడే. అందుకనే కుదరదని చెప్తున్నాడు. ఇక్కడ ఏ మగాడికి బుద్ధే లేదే. ఏం చెప్పావే? నిజమే చెప్తున్నావు. చెప్పడానికి సిగ్గుగా ఉంది. నేను మర్యాదగా మాట్లాడుతున్నాను, ఆ మర్యాద పోగొట్టుకుంటున్నారు మీరే. ధీరజ్ చూడు, మనల్ని అమ్మ పెంచింది ఇలాగేనా? చూస్తున్నావేంటి? ఏదోటి మాట్లాడు. ఏం చెప్పాలన్నా? వినటానికి మీకు కష్టంగానే ఉంటుంది, కానీ అష్మిత ఇప్పుడు ఏం చెప్తుందో అదంతా కరెక్టే అన్నా. మీరు చెప్పింది నేను చేయలేదు. నువ్వు మీ అన్నయ్యని మోసం చేస్తున్నావు. అరే, మన బాబా చెప్పింది వినకుండా తప్పు చేస్తున్నావు. మావయ్య, బాబా చనిపోయారు. ఆయన పేరు చెప్పి మమ్మల్ని బెదిరించాలి చూడకండి. అసలు నువ్వేం చెప్పొస్తున్నావు? ఏంటే నువ్వు మాట్లాడేది? చెప్పేది అర్థం కావట్లేదా? నిజమే చెప్తున్నా. నిజం చెప్తే నొప్పి వస్తుంది. వదినా, మా నాన్న చనిపోయాడని నువ్వేలా చెప్తావే? అద్భుతం, వెరీ గుడ్. ఒక పని చేయండి, మీలో మీరు కొట్టుకుని చనిపోండి. మీరు చేసిన ఈ పిచ్చి పనుల వల్ల ఎప్పటికోలాగా జరగబోతోంది. తర్వాత అడగండి ఏది నిజం ఏది అబద్ధం అని. నితిన్, చెప్పేది విను. పెద్దవాళ్ళం మాట్లాడుకుంటే నితిన్,
రావే మర్యాదగా కారెక్కి కూర్చో. అది మీ అక్క దగ్గరికి వెళ్ళి చెప్పు. ఇక మీద నేను చూస్తూ ఉండలేనన్నా, నేను మాట్లాడకుండా ఉండలేను. ఎవడో ఒకడు నడి రోడ్లో అష్మితాన్ని బెదిరించాడు, తనని అవమానించాడు. దాని మీద చెయ్యి. అన్న, అష్మిత నా భార్య. బహుశా ఏదో తప్పు జరుగుంటుంది. నేను నేను విశ్వజిత్తో మాట్లాడతాను. కొంచెం ఓపిక పట్టు. ఏమీ కాదు. ఏమీ అవ్వదంటే అర్థమేంటి? ఇంకా ఏదైనా బాకీ ఉందా? రేపు వాళ్ళు ఇంట్లోకి వచ్చి మమ్మల్ని చంపేస్తే దాని తర్వాత నేనేం చేయాలి? అలాంటిదేమీ జరగదు. ప్రశాంతంగా ఉండు. అవును, ప్రశాంతంగా ఉండండి. రేపు వాళ్ళందరూ కలిసి నన్ను చెప్పేస్తారు, అప్పుడు మౌనంగా ఉండండి. మీకోసం నా జీవితాన్ని బలివ్వడం ముందు ఆపండి. నేను దయచేసి అడుగుతున్నాను. అస్మిత, నువ్వు కాస్త ఓర్చుకమ్మా. మేమందరం నీకు తోడుగానే ఉన్నాం. అది తలుచుకుంటేనే భయంగా ఉందమ్మా, మీరందరూ కలిసి ఉన్నారని. ఇందులోంచి మనం బయటికి రావడానికి ఒకే దారుంది. నువ్వు ఇలా రా. అరే ధీరజ్, ధీరజ్, రా, రా. తను ఎక్కడికి ఏం చేస్తున్నావు? తీసుకెళ్తున్నావు? రా, ధీరజ్, రా. నీకే, అరే. నిన్నే అడుగుతున్నా. ఏం చేస్తున్నావు ధీరజ్? ధీరజ్, ఏం ఏం చేస్తున్నావు? చేస్తున్నావు? ఏంటి? అన్నా, మనం ఈ పొలం అమ్మేద్దాం. దీంతో అన్ని ప్రాబ్లంలు తీరిపోతాయి. ధీరజ్, మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించు. ఇలా చూడు, నాన్న ఈ చోటుని అమ్మ పేరునే కొన్నారు. నీకు తెలుసు కదా, వాళ్ళ అస్థికులు కూడా ఇక్కడే పాతారని. ఏదైనా కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇలా ఎమోషనల్ అవడం వల్ల బ్యాంకులో డబ్బులు రావు. బాగా విను, ఈ చోటుని ఎవరికి అమ్మనివ్వను. ఓ విన్నారు కదా, మనం ఏదో ఒకటి చేసి తీరాలి. అన్నా, నీ మీద నాకు మర్యాద ఎక్కువ, అందుకే. కానీ నాకో నా ఫ్యామిలీకో ఏదైనా జరిగిందంటే నేను ఊరికే ఉండను. నీకు నాకు ఏ సంబంధం లేదని వెళ్ళిపోతాను. నువ్వు రావే. ఏయ్ విశ్వజిత్, నువ్వింత నీచంగా ప్రవర్తిస్తావు అనుకోలేదు. నువ్వు రౌడీల్ని పంపిస్తావా? నా తమ్ముడి భార్యని బెదిరిస్తావా? అరే, నువ్వు మగాడు అయితే కనుక నాతో మాట్లాడు. ఏయ్, వాళ్ళని నేను పంపించలేదు సరేనా? వాళ్ళని మీ మామయ్య పంపించాడా? అబద్ధాలు చెప్పకరా వెధవా. వాళ్ళు డబ్బు అడుగుతున్నారు, చంపేస్తామని బెదిరిస్తున్నారు. ద్రోహి. ఏయ్, ఎవరిని చూసి రాసుకెళ్ళంటున్నావు? ఎవరిని చూసా మాట అంటున్నావు? నాకు కూడా బెదిరించడం వచ్చురా, అర్థమైందా? నిన్ను నా ఇంటి మీద రాళ్ళు విసిరేశారు, నిన్ను వెతుకుంటూ వచ్చానా? నిన్ను అడిగానా? లేదుగా. దాని పేరరా స్నేహం, అర్థమైందా? నువ్వు స్నేహితుడు ఏంటి? నువ్వు నీ స్నేహం. తూ పోరా పోరా. సర్లే పో. పోరా. సరే చూడండి, ఓ పని చేయండి. మీరు మిఠాయిని తీసుకుని 2-3 రోజులు ఇక్కడికి వచ్చేయండి. అరే, అక్కడేం జరిగిందో అది తెలిసి కూడా రమ్మని చెప్తున్నా. తెలుసు. మిఠాయి గురించి ఆలోచించకండి, నేను చూసుకుంటాను. అలాగైతే సరే బాబు, నేను అతి త్వరలో వచ్చేస్తాను. సరేనా? అలాగే. రేపున మా అమ్మతో నేను పూర్ణవడికి వస్తున్నాను. ఇదే మన దొరికిన చివరి ఛాన్స్. ఏమైనా సరే నువ్వు అక్కడి నుంచి నన్ను తీసుకువెళ్ళిపో. బాగా ఆలోచించి చెప్పు, నేను దానికి ఎంతకైనా తగ్గిస్తాను. చేస్తాను. ఇక మీదట ఇక్కడ నేను ఉండలేను, నాకు నీతో ఉండాలని ఉంది. సరే అయితే, ఇక మనం కలవడాన్ని ఎవ్వరూ ఆపలేరు. నీ ఫ్యామిలీని నేను చూసుకుంటాను. అమ్మా, పూజకి టైం అయింది, త్వరగా రా. నితిన్, రా బాబు, పూజకి టైం అయింది. ఢిల్లీ బుహారీ కేసు 2019. ఇక్కడ ఒకే ఇంట్లో 11 మంది మాస్ మర్డర్ చేయబడ్డారు. ఈ విషయం దేశమంతా తెలిసి వచ్చింది. కానీ ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఎవ్వరికీ తెలీదు. పైగా ప్రజలు ఈ సంఘటన మర్చిపోలేకపోతున్నారు. ఈ రోజు సతారా ఊర్లో ఒకే కుటుంబానికి చెందిన 6 హత్య చేశారు. ఇది బురారి 2.0 కేసా? అసలు ఏం జరుగుతుంది? డాక్టర్ సుధీర్ కి వాళ్ళ ఫ్యామిలీకి కేసు చాలా సెన్సిటివ్ గా ఉంది. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, నేను చెప్పేది
మన అఫీషియల్స్ ని అడిగి చూద్దాం. సార్ మీరేమనుకుంటున్నారు? దీని గురించి ఏదన్నా చెప్పండి సార్. చెప్పండి సార్ నేను లోపలికి వెళ్ళి చూసిన తర్వాత చెప్తాను. అసలు విషయం ఏంటో తెలుసుకున్న తర్వాతే కదా మీకు ఏదైనా సార్ చెప్పగలను. ఇది దొంగతనం కోసం ఇలా జరుగుతుందా? ఏం దొంగతనం కోసం జరిగిందోనని మర్డర్- మేము గురించి మీకు చెప్పలేం కదా. సార్ సార్ ప్లీజ్ ఒకసారి ప్లీజ్ ఆగండి కోఆపరేట్ సార్. చేయండి. వెనక్కి వెళ్ళండి. జై హింద్ సార్. జై హింద్. సార్ నేను విఘ్నేష్ గడ్కరీ, పూనావాడి పోలీస్ స్టేషన్. సార్ ఇది వెటర్నరీ డాక్టర్ సుధీర్ ఇల్లు సార్. రండి సార్. ఆయనే సుధీర్ గారు. తర్వాత వాళ్ళ అమ్మగారు సుమతి. సార్ ఇది నితిన్, తర్వాత అది మిథాలి. సార్ ఈవిడ ప్రమీల, డాక్టర్ గారికి అక్క. సార్ సేమే. నువ్వేమనుకుంటున్నావు? విచిత్రంగా ఉంది సార్. వాళ్ళు చనిపోయారు కానీ అలా లేరు. చూస్తుంటే నిద్రపోతున్నట్టున్నారు. మెలకు వస్తుందేమో అన్నట్టున్నారు. సార్ ఒకే సమయంలో ఇంత ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారంటే దిస్ ఇస్ ఈ మీడియా వాళ్ళు ఉన్నారు కదా, ఈ కేసుని ఢిల్లీ బురారి కేసుతో కలుపుతున్నారు. బురారి 2.0 అని చెప్తున్నారు. చూస్తుంటే నాకు కూడా అలాగే చూడు, నువ్వు నేను ఆలోచించడం వల్ల జరిగేదేమీ లేదు. కేసు కూడా ముందుకు వెళ్ళదు. అర్థమైందా? ఏం జరిగిందో కనిపెట్టి నిజాన్ని బయటకు తీసుకురావాలి. అది మీడియా పని కాదు, మనమే చేయాలి. సారీ సార్. ఒకేసారి ఎన్ని బాడీలు దొరకడం వల్ల ఇది సూసైడ్ అని మనం చెప్పలేం. అవును సార్, నాకు అదే అనిపిస్తోంది. ఒకవేళ ఇది మా సూసైడ్ అయి ఉంటే అందరూ ఒకే రూమ్ లోనే ఉండుండేవారు. You are right. బురారి కేసు లాగా. కానీ ఇక్కడ ఒక బాడీ ఉంది, ఇంకా అక్కడ ఒక బాడీ ఉంది, అలాగే హాల్లో కూడా ఉంది. ఐ డోంట్ థింక్ సో సార్, దిస్ ఇస్ అ మాస్ సూసైడ్. సార్ ఇంట్లో ఏదో స్ట్రగుల్స్ అయినట్టే ఏమీ లేదు. ఫోర్స్ ఎంట్రీ ఏం జరగలేదు. సూసైడ్ గానీ రేపు గానీ లేదా లేదు సార్, బాడీ పక్కన వామిటింగ్స్ గుర్తులే ఉన్నాయి. సార్ చూడడానికి సూసైడ్ లాగే ఉంది. కానీ నాకు అలా అనిపించడం లేదు. ఫ్రిడ్జ్లో తినే పదార్థాలున్నాయి. వాషింగ్ మెషిన్లో బట్టలు వాష్ చేయకుండా అలాగే ఉన్నాయి. తర్వాత ఇక్కడ పాలు మరగబెట్టిన పాత్రలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇలాగే వదిలేసి ఎవరు సూసైడ్ చేసుకోరు. సార్ బ్యాక్ డోర్ ఓపెన్ లో ఉంది. బహుశా హంతకుడు వెనక డోర్లోంచి పారిపోయి ఉంటాడు. అయ్యుండొచ్చు. సార్ ఒక బాడీ కింద అయితే గ్లాస్ దొరికింది, కానీ అందులో చూస్తే పాలు చుక్కు కూడా లేదు. అన్ని గ్లాసెస్ ని ఫారెన్సిక్ పంపించండి. రిపోర్ట్ ని ఇమ్మీడియట్ గా ఇమ్మని చెప్పండి. సార్. సరే, ఈ డాక్టర్ సుధీర్, ఈయన కనెక్షన్ లో ఎవరైనా ఉన్నారా మాట్లాడడానికి? అవును సార్, డాక్టర్ గారికి ఒక తమ్ముడు ఉన్నాడు, ధీరజ్. ఈ ఏరియా స్కూల్లో హెడ్ మాస్టర్గా ఉంటున్నాడు. డోర్ లాక్ చేస్తుంది. హర్ష, చెక్ చేయి. అలాగే సార్. ఖాన్, నువ్వు చెక్ చేయి. ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారు? సార్ ధీరజ్, వాళ్ళ ఆవిడ, 12 ఏళ్ల వయసు పిల్లడు ఉన్నాడు సార్. సార్ విండోస్ అన్ని లోపల నుంచి లాక్ చేస్తున్నాయి. తనకు ఆ నెంబర్ ఇవ్వు. ధీరజ్ ఇంకా అతని వైఫ్ది చెక్ చేయి. నెంబర్ ఇవ్వండి సార్. సార్ ఆ విట్నెస్ ఆ పక్కనుంది. అయితే తమ్ముడు అన్నయ్యని చంపేశాడా? అయితే ఈ కేసు కూడా ఢిల్లీలో జరిగిన బురారి కేసులానేనా? అదే మాస్ సూసైడ్ కేసులానా? పోలీసులకు దీని గురించి ఎలాంటి సమాచారం ఇంకా అందలేదు. మేము ఈ కేసు గురించి మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము. హర్ష, సార్ వీళ్ళ గురించి వాళ్ళ ఎవరికైనా తెలిసేమా? అలాగే సార్. సార్ నా పేరు నరేష్. ఇక్కడికి పక్కనే నా పాల కేంద్రం. పొద్దున్నే 6-6:30 గంటల సమయం అప్పుడు నేను ఇక్కడ నుండి సుదర్శ్ కారు వెళ్ళడం చూశాను సార్. నీకెలా తెలుసు అది డాక్టర్ సుధీర్ కారని? ఆ కార్లు మా ఊర్లో 2 ఉన్నాయి. ఒకటి మా ఊరి సర్పంచ్ గారిది, ఇంకొకటి డాక్టర్ గారిది. బండిలో ఎంతమంది ఉన్నారు? నేను అంత స్పష్టంగా చూడలేకపోయాను. సరే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. నువ్వు పంచే ఖాన్, ఈ ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల్ని చెక్ చేసి చూడు. కార్ని ట్రేస్ చేయి. బహుశా ఆ ధీరజ్ సుధీర్ ఫ్యామిలీని అంతం చేసి ఉంటాడు. తన ఫ్యామిలీతో ఎక్కడికో పారిపోయి ఉంటాడు. లేదు లేదు లేదు, అంత త్వరగా నిర్ణయానికి రావద్దు. ఇది చాలా సెన్సిటివ్ కేస్. దీన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఓకే సార్. సార్ అన్న తమ్ముళ్ళ ఇద్దరి మధ్యలో గొడవలు ఉన్నది నిజమే. పోయిన వారం వాళ్ళిద్దరి మధ్యలో చాలా పెద్ద గొడవ జరిగింది. ఏ విషయమే వాళ్ళు గొడవ పడ్డారు? వాళ్ళిద్దరూ ఈ మధ్య ఎక్కువ లోన్ తీసుకున్నారు. ఈ విషయంలో వాళ్ళిద్దరికి గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇదంతా జరిగినా కూడా లోన్ ఎందుకు తీసుకున్నారో తెలియదు సార్. ఫ్యామిలీలో చాలా పెద్ద గొడవలు జరిగాయి సార్. అస్మితానే ఒకరోజు నాతో చెప్పింది. హర్ష, ఈమె నంబర్ అడ్రస్ తీసుకో. ఖాన్, ఈ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు మంచి ఆస్తిపరులే. అలాంటప్పుడు అంత డబ్బు వీళ్ళకి ఎందుకు అవసరమైంది?
ధీరజ్ ఇంకా అతని వైఫ్ ఇద్దరికి సర్చ్ వారెంట్ తీసుకో. సార్ ఈ ధీరజ్ ఇంకా అతని వైఫ్ అస్మిత ఇద్దరికి కాల్ చేసి చూశాను. ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ అని వస్తున్నాయి. వాళ్ళకి 12 ఏళ్ల కొడుకున్నాడు, పేరు ధ్రువ్. నాకు తెలిసి అంత చిన్నపిల్లాడి దగ్గర మొబైల్ ఫోన్ ఉండదు. సంగ్రామ్ చేస్తున్నాడు సార్. చెప్పు సార్, సుధీర్ పాకెట్ నుంచి సూసైడ్ నోట్ దొరికింది. ఏంటి? నరేంద్ర భోస్లే, వినోద్ శర్మ, కేశవ్ పవార్, మొత్తం 12 మంది పేర్లున్నాయి. తర్వాత ఇంకొక పారాగ్రాఫ్ ఉంది, అదే సూసైడ్ నోట్. అందులో ఏం రాసిందంటే, నేను ఈ 12 మంది దగ్గర అప్పు తీసుకున్నాను, నేను ఆ అప్పు తిరిగి ఇవ్వలేకపోయాను, అందువల్ల మమ్మల్ని బెదిరిస్తూ కాల్స్ చేస్తున్నారు, మేం భరించలేకపోతున్నాం, అందుకే సుధీర్ వాకోడే అయిన నేను నా కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నాను. పైన పేరున్న వాళ్లే మా ఆత్మహత్యకి కారణం, ఇట్లు సుధీర్ వాకోడే. సరే, ఇలా 2 పారాగ్రాఫ్లు ఉన్నాయి. ఇలా ఇవ్వు. నమ్మలేకపోతున్నాను. సార్, ఈ కేసు క్లోజ్ అయిపోయింది. సూసైడే సార్. కానీ దీన్ని చూస్తే ఏమనిపిస్తోంది? సార్, పైన ఉన్న పారాగ్రాఫ్ లో 12 మంది పేర్లు రాశారు, ఆ ఇంక్ ఫేడ్ అయి ఉంది. అలాగే తర్వాత ఇంకొక పారాగ్రాఫ్ రాశారు కదా, ఆ ఇంక్ బోల్డ్ ఇంకా డార్క్ గా ఉంది, అంటే అది ఇప్పుడే రాశారు. ఈ రెండో పారాగ్రాఫ్ ఉంది కదా, దీన్ని నిన్న రాత్రి రాసుంటారు. ఎందుకంటే ఎవరైనా నోట్ రాసేటప్పుడు ముందు అందుకు కారణం రాస్తారు కదా. నేను ఇలా చేస్తున్నాను ఎందుకంటే, కానీ ఇందులో కారణం వెనక రాశారు, పేరు ముందు రాశారు. అంటే వేరే ఎవరో దీన్ని బలవంతంగా రాయించి ఉంటారు. కానీ సార్, నోట్ రాయడానికి ప్యాటర్న్ ఏం లేదు కదా. బహుశా పేరుతో ముందే రాసుండొచ్చు, దాని తర్వాత పాకెట్లో పెట్టుకుని ఉండొచ్చు, ఆ తర్వాత సూసైడ్ చేసుకోవాలనుకున్నప్పుడు మిగతా పేపర్లో రాసుండొచ్చు కదా. ఇందులో ముందుగా ఎవరి పేరు రాశారో వాళ్ళని లాక్కు తీసుకురా. విశ్వజిత్. కూర్చో కూర్చో సార్, నీ ఏం చేస్తున్నారు సార్? కూర్చోవయ్యా, నోర్మోయ్, కూర్చోవయ్యా, కూర్చో. కూర్చో. పారిపోవాలని చూస్తావా? ఏంటి ఏంటి సార్? ఏమైంది? ఈయన వీడు పారిపోతున్నారా? పారిపోవాలని చూశాడు సార్. పారిపోతుంటేనే తీసుకొచ్చు. ఎక్కడికి రా పారిపోతావు? చేతిచ్చో. ఏంట్రా, ఎందుకురా పరిగెత్తావు? సార్, నాకు తెలుసు సార్, ముందు మీరు నన్నే పట్టుకోవడానికి వస్తారని తెలుసు సార్, అందుకే. నువ్వు అతను కొట్టి బెదిరించావటగా, అందుకేగా ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుంది. నేను ఒప్పుకుంటాను సార్, నేను బెదిరించిన మాట నిజమే. ఏం చేయమంటారు? వాడు నా చిన్నప్పుడు ఫ్రెండ్ సార్. వాడు ఒక హెల్ప్ అడిగాడు, నేను చేశాను. జనాలు నన్ను నమ్ముకుని వాడు అడిగిన డబ్బు ఇచ్చారు. కానీ 5 ఏళ్ళు అయింది, వాడు వడ్డీ ఇవ్వలేదు, అసలు ఇవ్వలేదు. నేను వాడికి చెప్పాను, డబ్బులు తిరిగిచ్చే, లేకపోతే మన ఇద్దరం తప్పించుకోలేమన్నాను. ధీరజ్ వైఫ్ను కూడా ఎవరో బెదిరించారు. అందుకని వాళ్ళ ఇంటికి రౌడీలు పంపించావా? వాళ్ళని చంపమన్నావా? సుధీర్ చావడం వల్ల నేనే కదా సార్ ఇరుకున్నాను. వాళ్ళందరూ డబ్బులు నన్నే అడుగుతారు, నేనే కదా సార్ ఇవ్వాలి. ఆ అన్నదమ్ముల మధ్య ఏం గొడవలు జరుగుతున్నాయి? ఏమో సార్, తెలీదు సార్. వాడు నాకు అసలు ఏం చెప్పలేదు సార్. వాడు ఇంకో విషయం కూడా చెప్పలేదు, వాడు అంత డబ్బుతో అసలు ఏం చేస్తున్నాడా అని. ఇన్వెస్ట్మెంట్ పేరుతో మార్కెట్ నుంచి 65 లక్షలు అప్పు చేశాడు. అంత డబ్బు కావాల్సిన అవసరం తనకే ఉంది? అదే తెలియదు సార్. వాడు అడిగాడు, నేను ఇప్పించాను. కానీ ఈ రోజు అతని పెళ్ళం వాడిని చంపేస్తానని బెదిరించారు. ఈ మర్డర్ జరిగిందంటే ఖచ్చితంగా వాళ్ళే చేసుంటారు. మీరు వాళ్ళని పట్టుకోండి సార్. ఈ అష్మిత కూడా ఈ సమస్య నుంచి బయటపడాలనుకుంది సార్. నాకు ఈ కేసుకి ఏ సంబంధం లేదు, నేను వెళ్ళొచ్చా సార్? సరే, వీడిని లోపలేయండి. పద పద. సార్, ఏయ్, పదమంటాడు అది. పద. ఫ్యామిలీ మొత్తం చనిపోయారా? అవునవును, కుటుంబంలో ఉన్న అందరూ చచ్చిపోయారు. ఆ ఢిల్లీ కేసు ఉందే అదే విధంగా. నిజానికి ఆ డాక్టర్ చాలా మంచివాడయ్యా. అసలు డాక్టర్ గారికి ఏమైంది? మీకు ఆయన తెలుసా? అవును, నా బిలోరి, నా పాముకి ఆయనేగా ట్రీట్మెంట్ చేసేది. అతను అతని ఫ్యామిలీ మొత్తం చనిపోయింది. విషం తాగి వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. అతని తమ్ముడు ధీరజ్ ఏమో అదృశ్యమైపోయాడు. డాక్టర్కి ఒక కూతురుంది, మితాలి. తను వేరే ఊళ్ళో ఉండేది. ఆమెకి మిలింద్ అనేవాడికి ప్రేమాయణం సాగుతోంది. అతను వేరే క్యాస్ట్కి చెందినవాడు. ఇంట్లో వాళ్ళెవరూ అంగీకరించలేదు, అందుకే కోలాపూర్లో ఉన్న వాళ్ళ బామ్మ దగ్గరికి పంపించారు. సార్, వీళ్ళ ఫోన్స్ అన్ని ఇంట్లోనే దొరికాయి. నేను వీళ్ళ కాల్ రికార్డ్స్ చెక్ చేశాను, అందులో సస్పిషియస్ యాక్టివిటీ ఏమీ లేదు. కానీ సార్, మితాలి ఫోన్ నుంచి మెలిన్ చాట్స్ ఉన్నాయి. మెలిన్ ఫోన్ లొకేషన్ వచ్చి రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు సుధీర్ ఇంటి పక్కనే ఉన్నారు. సాయంత్రం 4 గంటలకి, దాని తర్వాత 1 గంట తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. సార్, పిఎం రిపోర్ట్ వచ్చింది సార్. ఎంత త్వరగానా? సార్, 3 రిపోర్ట్ మాత్రం వచ్చింది. సుధీర్, తన అమ్మ ఇంకా నితిన్, వీళ్ళ 3 మరణం పాయిజనింగ్ వల్ల జరిగింది. ఖాన్, బాడీ పక్కన గ్లాస్ ఉంది కదా, దాని రిపోర్ట్ వచ్చిందా? లేదు సార్, త్వరలోనే వచ్చేస్తుంది. సార్, పిఎం రిపోర్ట్ ని బట్టి వాళ్ళ 3 మరణం రాత్రి 11 నుంచి 12 మధ్య జరిగింది. 3 చనిపోయిన టైం సేమ్ గానే ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, వాళ్ళకి ఎవరైనా విషయం ఇచ్చారా లేక వాళ్ళే విషయం తాగారా?
సార్ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. అంత పెద్ద మొత్తంలో విషయం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఆ పాయిజన్ ఎక్కడి నుంచి వచ్చింది అది మనం తెలుసుకోవాలి. ఒకవేళ ధీరజ్ అందరికి విషయం ఇచ్చి చంపేసి ఎస్కేప్ అయిపోయాడా? ఆ ధీరజ్ ఎక్కడున్నాడో ముందు కనిపెట్టాలి. సార్ డాక్టర్ సుధీర్ బండి కనిపించింది సార్. గుడ్ న్యూస్. బండి చెక్ చేయండి. ఓకే సార్. సార్ ఒక్క నిమిషం ఇలా చూడండి సార్, ఇది వేరే బండి టైర్ ట్రక్స్. అంటే ఆ ధీరజ్ తన ఫ్యామిలీని వెంట పెట్టుకుని తన కారులో ఇక్కడ దాకా వచ్చాడు. తర్వాత వేరే బండిలో వెళ్ళిపోయాడు. ఎందుకంటే తన బండి అయితే మనం ట్రేస్ చేస్తామని. సార్ ఈ బండిలో ఏ ఆధారమూ దొరకలేదు. ఫారెన్సిక్ వాళ్ళని పిలవండి. ఫింగర్ ప్రింట్స్ ఏమైనా దొరుకుతాయేమో చూడండి. అలాగే. సీసీటీవీ లేదు సార్, ఈ గ్రామంలో ఎక్కడ సీసీటీవీ లేదు. కానీ బ్యాంకుకు పక్కన సీసీటీవీ చూసాను సార్, కానీ అది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. అది మనకు ఉపయోగపడదు సార్. సరే, టోల్స్ అన్ని చెక్ చేయండి. 4:30 టైంలో ఏ బళ్ళు టోల్స్ ని క్రాస్ చేశాయో వాటన్నిటి నెంబర్లు తీసుకోండి. అలాగే ఆ కార్స్ లో ఎవరైనా కనిపిస్తున్నారేమో చూడండి. సంగ్రామ్, ఈ కేసు చాలా ఇంపార్టెంట్. చీకట్లో సూదిని వెతకడం లాంటిది. మనం చాలా కష్టపడి పని చేయాలి. సార్ ధీరజే ఫ్యామిలీని చంపేసి ఉంటాడు. ఆ విషయంలో అనుమానంగా ఉంది. నాకు కూడా అలాగే అనిపిస్తోంది. ఆ సూసైడ్ నోట్, ఆ సుధీర్ ఇంట్లో మనకి కొన్ని డాక్యుమెంట్స్ దొరికాయి కదా, వాటిని ఒకసారి చెక్ చేయండి. ఏదో ఒకటి తప్పకుండా దొరుకుతుంది. అలాగే సార్. సార్ ఈ సూసైడ్ నోట్ డాక్టర్ సుధీర్ రాసింది కాదు. ఓసారి చూడండి, అపార్ట్మెంట్ రిజిస్టర్ ఇంకా నోట్ ప్యాడ్, ఆ రెండిట్లోనూ సుధీర్ హ్యాండ్ రైటింగ్ అస్సలు మ్యాచ్ అవ్వలేదు. సార్ ఇలా కూడా జరిగి ఉండొచ్చుగా. ఈ సూసైడ్ లెటర్ ధీరజ్ రాసి ఉండొచ్చుగా. ఇది సుధీర్ పాకెట్ లో పెట్టుంటాడు. హర్ష, ఒకవేళ ధీరజ్ తనే స్వయంగా రాసుంటే తను ఎందుకు అలా రాస్తాడు? తను అలాగే తన తమ్ముడు కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నామని. నాకేమనిపిస్తోందంటే ఖాన్, సూసైడ్ జరుగుతున్నప్పుడు ధీరజ్ ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉందని. వాళ్ళు సూసైడ్కి సిద్ధంగా ఉండుంటారు, కానీ ఆ తర్వాత భయపడ్డారు, అక్కడి నుంచి పారిపోయారు. హలో, చెప్పు. ఏంటి? ఓకే. ఏమైంది? ధీరజ్ వాళ్ళ ఇంట్లో నుంచి చాలా దుర్వాసన వస్తుందంట. ఏదో ప్రాబ్లం అనుకుంటా. డాక్టర్ సుధీర్ తమ్ముడు ధీరజ్ ఇంటి పక్క నుంచి దుర్వాసన వస్తూనే ఉంది, కానీ వాళ్ళ ఇంటి డోర్ ని లాక్ చేశారు. రండి, పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు. మనం వాళ్ళ దగ్గర విచారించి కనుక్కుందా ఏం జరిగిందో. లోపల నుంచి బ్యాట్ స్మెల్ వస్తుందని చెప్తున్నారు. గణేష్ బాబు సార్, డోర్ లాక్ విరగొట్టు. ఓకే సార్. మిగతా రూమ్స్ కూడా చెక్ చేయాలి. సార్. లోపలికి వెళ్ళి చూద్దాం. ఎస్ సార్. సార్ 2 బాడీస్ డీకంపోజ్ అయినాయి సార్. నాకు తెలిసి వీళ్ళకి కూడా 19నే హత్య చేసి ఉంటారు సార్. అవును సార్, సిమిలర్ గా ఉన్నాయి. ఆ గ్లాసెస్ కూడా, వీళ్ళ ఫోన్స్ కూడా ఇంట్లో ఉన్నాయి, ఇంకా స్విచ్ ఆఫ్ లో. అయితే లెటర్లో రాసింది నిజమేనన్నమాట. వీళ్ళిద్దరూ చనిపోయారు, కానీ వాళ్ళ వాళ్ళంటూ చనిపోయారు. ఇది ఆ బురారి కేసులానే ఉంది సార్. అరే సంగ్రామ్, బయట డోర్ లాక్ చేసి ఉంది. లాక్ చేసింది ఎవరు? సార్, పాల్వాడు చెప్పిన దాన్ని బట్టి పొద్దున్నే 4:30కి సుధీర్ కారు ఇటువైపు తిరిగింది. మరి కారులో ఎవరున్నారు? సుధీర్ మరణం రాత్రి 11 నుంచి 1 గంట మధ్య జరిగింది. వాళ్ళని ఎవరు మర్డర్ చేశారో వాళ్ళు ముందుగా సుధీర్ని చంపాలి, తర్వాత ధీరజ్ని చంపాలి, తర్వాత 4 గంటలకి డోర్ని లాక్ చేసి వెళ్ళిపోయి ఉంటారు. కానీ నా ప్రశ్న ఏంటంటే, ఆ బండిలో ఉన్నదెవరు? ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ మిలింద్ అయ్యి ఉండొచ్చు సార్. సార్ మిలిన్ అడ్రస్ ట్రేస్ లో పెట్టాం. తన ఫోన్ స్విచ్ ఆన్ అయిన వెంటనే తన ఎగ్జాక్ట్ అడ్రస్ దొరుకుతుంది. సార్, విచారించినప్పుడు ఏం తెలుస్తుందంటే ఈ ధీరజ్ ఇంకా సుధీర్ మిలింద్ని కొట్టారని. బహుశా దానికోసం తను కక్ష సాధించుండొచ్చు కదా. జాగ్రత్త 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 జాగ్రత్త. బాడీస్ని పోస్ట్ మార్టంకి పంపించండి. ఓకే సార్. పిఎం రిపోర్ట్ ఏమైంది? అది రేపు దొరుకుతుంది సార్. సార్, ఈ ముగ్గురు రిపోర్ట్స్ కూడా మిగతా వాళ్ళందరి రిపోర్ట్స్ లాగే ఉన్నాయి. వీళ్ళకు కూడా విషయం ఇచ్చే చంపేశారు. అలాగే వాళ్ళ డెత్ టైమింగ్ సుధీర్, సుమతి, నితిన్ డెత్ టైమ్ తో మ్యాచ్ అవుతోంది సార్. రాత్రి 11-12 మధ్య. సార్ టాక్సికాలజీ రిపోర్ట్ పెట్టి చూస్తే కోబ్రా పాయిజన్ యూజ్ చేశారనుకుంటా. గ్లాసెస్ లో ట్రేస్ చేశాం కదా, దానికి మ్యాచ్ అవుతుంది. సార్, మిలింద్ సెల్ ఫోన్ ఆన్ అయింది సార్. లాక్కు రండి వాడిని. చూడు ఖాన్,
ఘట్కారీ మద్దతుతో పాములు పట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కనుక్కోండి. వాళ్ళని తీసుకొచ్చి విచారించండి. ఓకే సార్. షూర్. సార్ అరవకు. ప్రతీకారం ఉందే, అది మత్తు కన్నా దారుణమైంది. డాక్టర్ సుధీర్ నిన్ను కొట్టాడు, అవమానించాడు, కానీ నువ్వేమో ఆ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశావు. సార్ నేను ఎవరిని చంపలేదు సార్. సార్ నేను మితాలిని ప్రేమించిన మాట నిజమే సార్, నమ్మండి సార్. సరే, ఫోన్ ఎందుకు ఆఫ్ చేసావు? ఏమే ఎగ్జామ్ ఉంది సార్, అందుకే ఫోన్ ఆఫ్ చేశాను, అంతే తప్ప ఇంకేం లేదు సార్. కానీ 19వ తేదీ నీ మొబైల్ లొకేషన్ డాక్టర్ సుధీర్ ఇంటి చుట్టుపక్కలే చూపించింది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అక్కడే ఉన్నట్టు, తెల్లవారుజాము 4:30 కూడా అక్కడే ఉందని చూపించింది. సార్ నేను అప్పుడు అక్కడే ఉన్నాను సార్, కానీ నేను ఏం చేయలేదు సార్. నేను మీ తల్లి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను సార్, కానీ వాళ్ళ టోటల్ ఫ్యామిలీ నాకు అగెయిన్స్ట్ గా ఉన్నారు సార్. నీకెంత ధైర్యం ఉంటే నా కూతురు కావాలనుకుంటావు? నీకు అమ్మాయి కావాలా? ఉండు, ఇస్తాను. ఈ చెప్పు చూసావు కదా, దీంతో కొట్టాననుకో పచ్చడైపోద్ది. చెప్పులు మాల వేసి ఊరంతా తిప్పిచ్చేస్తాను. నీ అర్హత అంతేరా కుక్క. అరే, నీ తాహత ఏంటి, మా గౌరవం ఏంటి? మీకు మాకు సరిపడదు. ఏయ్, నిన్ను ఏయ్, పోరా, దూరంగా ఉండు, దూరంగా ఉండు. తను తీసుకెళ్ళు. ఏంట్రా చూస్తున్నావు? బయటికి పోరా, అంకుల్. పోరా బయటికి. బయటికి పంపుతాన్ని. ఇలా చూడు, మళ్ళీ కనిపించావంటే ఇక్కడే పాతేస్తాను, జాగ్రత్త. మాటి మాటికి నాకు ఇలా చెప్పి నన్ను బెదిరించాలని చూడకండి. మితాలిని నా సొంతం చేసుకోకుండా వదలను సార్. వాళ్ళు మితాలిని కోలాపూర్కి పంపించేశారు. అయినా కూడా మేమిద్దరం కాంటాక్ట్లోనే ఉన్నాం. తనే నాకు 16వ తారీఖు కాల్ చేసింది సార్. నెక్స్ట్ డే పూనావాలికి వచ్చేస్తానంది. రేపు మా అమ్మతో పూనావాడికి తిరిగి వస్తున్నాను. ఇదే మనకి కలిసిన గోల్డెన్ ఛాన్స్. ఏమైనా సరే నన్ను నీతో తీసుకువెళ్ళు. మేము అక్కడి నుంచి పారిపోదామని నిర్ణయించుకున్నాం సార్. మాకు దక్కిన ఆఖరి అవకాశం అదే. తను కరెక్ట్గా 7ంటికి నాకు ఫోన్ చేసింది సార్. మిలన్, ఎప్పుడు పూజ అవుతుందో నన్ను బ్యాక్ డోర్ నుంచి తీసుకువెళ్ళిపో, సరేనా? సరే. నేను 7:30 వరకు వెయిట్ చేశాను, కానీ తన నుంచి కాల్ రాలేదు. అందువల్ల నేను బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాను. రాత్రంతా తన నుంచి కాల్ రాలేదు, అందుకని తెల్లవారుగానే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెనక తలుపు తెరిచే ఉంది సార్. అందుకని ఏమైందని తెలుసుకుందామని లోపలికి వెళ్ళి చూస్తే మితాలి మితాలి నువ్వేమీ చేయకపోతే ఎందుకు భయపడి పారిపోయావు? పోలీస్ స్టేషన్కి ఎందుకు రాలేదు? సార్ మీకు తెలుసు కదా సార్, నేను ఇది ఓపెన్గా చెప్పలేను. మితాలికి నాకు ఉన్న కనెక్షన్ మీకు తెలిసిందంటే నిందంతా నా మీద పడుతుంది. ఇలారా, రారా. బెధవా, నువ్వు చెప్పింది అబద్ధమని తేలిందనుకో, నీ చర్మం ఒలిచి చెప్పులు కుట్టుకుంటాను. సార్, మీరు బానే ఉన్నారా? లేదు ఖాన్, ఏదీ సరిగ్గా లేదు. ఎన్నో కేసుల్ని నేను సాల్వ్ చేశాను, కానీ ఈ కేసు స్ట్రెస్ఫుల్గా ఉంది. సార్, అందరి పరిస్థితి అలాగే ఉంది సార్. సంగ్రామ్ ఇంటికి కూడా వెళ్ళలేదు, ఇక్కడే పోలీస్ స్టేషన్లో పడుకున్నాడు. మీడియా ఇన్వాల్వ్డ్. ఈ కేసుని చాలా త్వరగా సాల్వ్ చేయాలి. సార్, ఇది ధీరజ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ పిఎం రిపోర్ట్స్. సార్, వాళ్ళ ముగ్గురి హత్య ఒకేలాగే జరిగింది, సుధీర్ ఫ్యామిలీకి జరిగినట్టుగా. ఫ్యామిలీ అప్డేట్ సార్, 19వ తారీఖున 9:30 నుంచి 10 గంటల లోపల. అంటే సుధీర్ ఇంకా అతని ఫ్యామిలీ మరణాలు ఎగ్జాక్ట్లీ 2 గంటలకు జరిగాయి. సార్, ఇంటి బయట వేసిన తాళం ఏం చెప్తోందంటే వాళ్ళని ఎవరైతే చంపారో వాళ్ళే బయట తాళం వేసి ఉంటారని, అప్పుడే వాళ్ళు దొరకకుండా ఉంటారని. మనం ధీరజ్ కోసం వెతుకుతూ ఉండగా వాళ్ళకి టైం దొరుకుతుంది. సార్, ఇతను సుధాకర్ పాటిల్ గారు, మ్మ్. దీప నమస్కారం వాళ్ళ సార్. పెద్ద అన్నయ్య. చెప్పండి సుధాకర్ గారు. నేను ఇప్పుడే వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చాను. సమాచారం తెలిసి వచ్చాను. కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలనుకున్నాను, అందుకోసం వచ్చాను. ఏ విషయం? కొన్ని రోజుల క్రితం నేను డాక్టర్ వైఫ్ దీపాతో మాట్లాడాను. ఎంతో డిస్టర్బ్గా ఆమె కనపడింది. ఏదో దయానంద్ బాబా గురించి ఆవిడ మాట్లాడింది. ఆయన ఇంటికి వచ్చి వెళుతూ ఉంటాడంట. ఏదో పూజ చేయాలి మేమని చెప్పింది. ఆ పూజ చేస్తే అంతా సరైపోతుందని చెప్పింది. ఎలాంటి పూజ? దాని గురించి నేనేం అడగలేదు సార్. ఇదంతా చూస్తుంటే వాళ్ళు చనిపోవడం అనేది నాకు చాలా షాకింగ్గా అనిపించింది. మీరు ఏ పేరు చెప్పారు? దయానంద్ బాబానా? అవును సార్. బాగా పడుకున్నావా? ముందు దయానంద్ బాబా ఎవరో కనిపెట్టు, తీసుకురా ఇక్కడికి. రైట్ సార్. సార్, బాబా, వెళ్దామా? నా ధ్యానం బాకీ ధ్యానాన్ని పోలీస్ స్టేషన్ వచ్చి చేసుకో. అరే, ఉందా? పద, పద, పద.
సేవ చేయడమే నా పని సార్. మాది కూడా. నేను ఆ కుటుంబానికి సాయం చేయాలనుకున్నాను సార్. అది ఎలాంటిది? బాబా మాకు సహాయం చేయండి. డొంక తిరుగుడు మాటలు కాకుండా సూటిగా విషయం ఏంటో చెప్పు. బాబా అది మా ఇంటి వెనకాల ఉన్న చోట్లో మా పూర్వీకుల నిధి ఉంది. మా నాన్నే దాని గురించి నాతో చెప్పారు. ఇప్పుడు మా నాన్న ప్రాణాలతో లేరు, కానీ రోజు నా కల్లోకొచ్చి ఆ నిధి గురించి చెప్తూనే ఉన్నారు. మీ నాన్న ఏదైతే చెప్పాడో అదంతా నిజం. నిజంగానా బాబా? నా మంత్రతంత్రాలన్నింటినీ దానికోసం ఉపయోగిస్తాను. ఎలాగైనా ఆ నిధిని వెతికి నీకు తీసుకొచ్చిస్తాను. ఓ అలాగా. అంటే నిధి ఇంటి కిందే ఉంది. అదంతా దోచుకోవాలని పెద్ద ప్లాన్ వేసావు కదూ? ఆ? నేనెందుకు అలా చేయాలి? నేను ఆ కుటుంబానికి సాయం చేయాలనుకున్నాను అంతే. నేను ఏ డబ్బునైతే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నానో ఆ డబ్బంతా పూజల ఖర్చు కోసమే వాడేశాను. ఏం దొరికింది? ఏంటి? అరే నీకు నిధి దొరికిందా? లేదు, సమస్యంతా అక్కడే మొదలైంది. సార్, వాడి కొడుకు నితిన్ ఉన్నాడు కదా, వాడు నన్ను మెంటల్ నా కొడుకు అన్నాడు సార్. ఒకప్పుడు నన్ను కొట్టాలనుకున్నాడు. ఏం చేస్తున్నావ్? ఏయ్, వదులు. అర్థమైతే చెప్పేది విను. ఆగు. వదులు. నితిన్, ఏయ్, నితిన్, వదులు. ఏం చేస్తున్నావు? బాబాజీ, సుధీర్ బాబు, ఇక నీ తలరాత నీ చేతిలోనే ఉంది. చేతి రేఖ ఎంత బాగున్నా సరే ప్రళయం అనేది ఖచ్చితంగా వస్తుంది. నిన్ను బాబాజీ ఆగండి. బాబాజీ ఆగండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను వాడిని కలవలేదు. 19వ తారీఖున నువ్వెక్కడున్నావు? అది నేను నా ఆశ్రమంలో ఉన్నాను. శాంతివనం పూణేలో ఉంది. హర్ష, అదేంటో చూడు. నిజం అబద్ధం కనుకో. ఎస్ సార్. అది అబద్ధం అని తెలిసిందనుకో, నిన్ను నుంచోబెట్టి కింద మంట పెట్టేస్తాను. హలో. ఓకే సార్, ఆ పాములు వాడు దొరికాడు. తీసుకురావాణ్ణి. ఇప్పుడు మనం బోర ఊదుదాం. కొట్టద్దు. నువ్వు ఆ డాక్టర్ సుధీర్ డిస్పెన్సరీకి ఎందుకురా వెళ్ళావు? నీ పేరు ఆ అపాయింట్మెంట్ లిస్ట్ లో ఎలా వచ్చిందిరా? సార్, ఆ డాక్టర్ గారు జంతువులకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టరే కదా. నా బిలోరీ కూడా అతనే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. బిల్లోరి ఎవరు? నా పాము సార్. నేను ఎన్నోసార్లు వాళ్ళ తమ్ముడింటికి కూడా నేను వెళ్తూ ఉంటాను సార్. వాళ్ళ ఆవిడ నా పాముకి పాలు ఇస్తారు, దక్షిణ కూడా ఇస్తుంటారు సార్. అరే నీకు తెలీదా పాము విషయం తీయడం గానీ అమ్మడం గానీ నేరమని? మరెందుకు అమ్మావు? సార్, నీ పాము వల్ల 9 మంది చనిపోయారు. విషాన్ని ఎవరికరా అమ్మావు? సార్ నాకు ఎప్పుడు రెగ్యులర్ గా ఉండే కస్టమర్లకే నేను ఇస్తుంటాను సార్. విషానికి కూడా నీకు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారా? అవును సార్, నేను అతని దగ్గర నుంచి విషయం కొన్న మాట నిజమే, కానీ అది నా బిజినెస్ కోసం. ఆ విషయాన్ని నేను ఫార్మా కంపెనీ వాళ్ళకి అమ్మేస్తాను. వాళ్ళకి గవర్నమెంట్ మానిటర్ స్నేక్ ఫార్మ్ నుంచి విషయం దొరుకుతుంది. అది వాళ్ళకి సరిపోలేదు, అందుకని మాకు చాలా ఎక్కువ డబ్బు ఇచ్చి ఇది కొంటూ ఉంటారు. మీరు డీల్ చేసే ఫార్మా కంపెనీస్ పేర్లు అలాగే అడ్రస్ ఇవ్వండి. తప్పకుండా. చార్జ్ షీట్ వేయి. మర్డర్ కేసు మీద లోపలేసాయి. అబద్ధం చెప్పడం ఎంత పెద్ద నేరం, నిజం దాచడం కూడా అంతే పెద్ద నేరం. తీసుకోండి. పదా. సార్, కానీ ఈ కేసు నాకు అర్థం కాని మర్మంగానే ఉంది. ఇది సూసైడ్ కాదు, కానీ మర్డర్కి సంబంధించి క్లూ కూడా లేదు. విశ్వజిత్ ఇంకా మిలిన్ మీద నాకు అనుమానంగా ఉంది, కానీ వాళ్ళకు వ్యతిరేకంగా ఎవిడెన్స్ లేదు. ఈ హత్యలు వాళ్ళే చేశారంటే ఈ సూసైడ్ నోట్కి ఏంటి అర్థం? ధీరజ్ బాడీ వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళింది? సార్, ఆ బాబా చెప్పిందంతా నిజమేనా సార్? అతని లొకేషన్ 19వ తారీఖున పూణేలోనే ఉంది. కానీ అక్కడ ఎవరో ఒకరు ఉన్నారు సార్. నువ్వు పంచే హర్ష, సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు ఎవరెవరి మొబైల్స్ సుధీర్ ఇంటికి దగ్గరలో యాక్టివ్గా ఉన్నాయో ఎస్ చూడు. సార్. చూడండి మ్యామ్, ఈ నెంబర్ ఉందే, ఇది ముందు ధీరజ్ ఇంట్లో ఉండేది 10 గంటల వరకు. తర్వాత అది నేరుగా సుధీర్ ఇంటికి వెళ్ళింది. తెల్లవారుజామున 4 వరకు అది అక్కడే ఉంది. కానీ 4:30 తర్వాత అది మళ్ళీ ధీరజ్ ఇంటికి వెళ్ళిపోయింది. ఎవరి పేరులో రిజిస్టర్ అయి ఉంది? ఒక్క నిమిషం మ్యామ్. అది ఎవరి నంబర్? శంకర్ షిండే. నేను లుకౌట్ నోటీస్ పంపించాను సార్. ఆయన లాస్ట్ లొకేషన్ పూణేలోనే ఉంది. పద. అరే నువ్వేం చేయలేదంటే నిజమేంటో చెప్పి తగలడరా, లేదా మావాడు కొడుతూనే ఉంటాడు. నీ అప్పులు వాళ్ళ అందరి పేర్లు చెప్పు. వాళ్ళందరూ మనతో గనక ఉన్నారంటే మీ నాన్నకి మనం ఎంత నీచమైన స్థితిలో ఉన్నామో అర్థం అవుతుంది. ఆయన త్వరలోనే నిధి ఎక్కడుందో కనిపెట్టేస్తారు. చెప్పు. విశ్వజిత్ కుల్కర్ణి. చివరి పారాగ్రాఫ్ ఎవడరా రాసింది?
అందరినీ చంపిన తర్వాత బాబాయ్ని నాతో రాయించమని చెప్పారు. సార్ 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 చెప్తాను సార్. సార్ నేను ఇంతకుముందు మీకు అబద్ధం చెప్పాను. ప్రమీళ ఎప్పుడు కూడా నన్ను సాయం చేయమని అడగలేదు. తర్వాత బాబా రోజు నా కళ్ళో వచ్చి చెప్తారు మా ఇంట్లో ఉన్న నిధి గురించి. కానీ ఆ నిధి ఎక్కడుందో ఏమో తెలీదు. కానీ ఆ చోటు మా ఇంటి వెనుకున్న పొలాల్లో ఉందని నాకు తెలుసు. అప్పుడే నేను ప్రమీళని ఫాలో అయ్యాను. తన ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ మొత్తం నేను కలెక్ట్ చేశాను. తర్వాత మొత్తం ప్లానింగ్తో నేను సుధీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాడిని కొన్ని పనులు చేయమని చెప్పాను. ఒకే ఒక మాట చెప్తాను, నేను చెప్పేదంతా నిజమే. నువ్వు ఇప్పుడు ఎక్కడైతే నిలబడ్డావో సరిగ్గా దాని కింద నీ పూర్వీకుల నిధి ఉంది. నేను అనుకున్నట్టే ప్రమీళ నా వలలో చిక్కుకుంది. తన ఇంట్లో వాళ్ళని కూడా నేను ఒప్పించాను. నేను డబ్బు అడుగుతూ ఉన్నాను, వాళ్ళు ఇస్తూ వచ్చారు. డబ్బంటే ఎంత? అది దాదాపు 1 కోటి రూపాయలు. ఇంకా కూడా దొరుకుండేది. కానీ వాళ్ళకి నా మీద నమ్మకం లేకుండా పోయింది. అప్పుడే నేను వాళ్ళని ఇంటి వెనక్కి తీసుకెళ్లాను. ఇక్కడ తవ్వండి. సుధీర్ ఒక్క నిమిషం ఇక్కడ చూడు. ఇక్కడ చూడు, ఇవన్నీ బంగారు కాసులు. బాబా, మిగతా డబ్బు ఎప్పుడు దొరుకుతుంది? జూన్ 19 రాత్రి దొరుకుతుంది. జూన్ 19 రాత్రికి మీరు పూజ ఏర్పాటు చేయండి. అప్పుడే మీకు నిధి పూర్తిగా దొరుకుతుంది. వాళ్ళకి ఆ బంగారు నాణాలు అక్కడ ఎలా దొరికాయి? వీడే అక్కడ వేసి ఉంటాడు. అదే 1 కోటి రూపాయలు సంపాదించాడుగా. చెప్పరా. నేను పూజకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాను. పోలీసులు నన్ను కనిపెట్టకూడదని నా మొబైల్ని నేను ఆశ్రమంలోనే వదిలేశాను. ముందు నేను ధీరజ్ ఇంటికి వెళ్ళాను. వాళ్ళందరి చేత ఆ విషం తాగించి వాళ్ళందరినీ వాళ్ళ రూములోకి వెళ్ళమని చెప్పాను. తర్వాత నేను ఆ విషం గ్లాస్ని వాళ్ళ పక్కనే వదిలేసామన్నాను. తర్వాత సుధీర్ వాళ్ళ ఇంట్లోంచి తాళం తీసుకుని ధీరజ్ ఇంటికి వెళ్ళాం. తర్వాత సుధీర్ కారు తీసుకుని ఆ ఊరు నుంచి బయటపడ్డాం. అప్పటికే శంకర్ అక్కడికి ఒక ట్యాక్సీని రప్పించాడు. అందువల్ల సుధీర్ కార్ని మేము అక్కడే వదిలేసాం. ఆ ట్యాక్సీలో మేము తిన్నగా పూణేకి వెళ్ళిపోయాం. నీ నంబర్ డాక్టర్ సుధీర్ ఇంకా ప్రమీల కాల్ రికార్డ్స్లో ఎందుకు రాలేదు? సార్, అది ఈ మధ్య పోలీసు వాళ్ళు ముందు మొబైల్నే చెక్ చేస్తారు. అందుకని నేను శంకర్కి చెప్పి వాళ్ళకి మెసేజ్ పంపుతాను. ఆ తర్వాతే వాళ్ళని కలుస్తాను. నువ్వు 9 మందిని హత్య చేశావు. ఇకపై నువ్వు జీవితాంతం ప్రశాంతంగా నిద్రపోవురా. నా ఛాలెంజ్ రా. లాక్కుపండి వెళ్ళే. సార్, నేను నమ్మలేకపోతున్నాను. ఎవరో చెప్పినందువల్ల ఇంతమంది ఎలా చనిపోతారు సార్? ఎవరినైనా గుడ్డిగా అనుసరించడం బానిసత్వం హర్ష. అత్యాశ ఏ మనిషిని ప్రశాంతంగా సంతోషంగా ఉండనివ్వదు. చూడండి, దేశంలో ఎన్నో ట్రస్టులు ఉన్నాయి. వాళ్ళు దాన ధర్మాలు చేస్తుంటారు. కానీ అప్పుడు కూడా ఇలాంటి నకిలీ స్వాములు అమాయకుల్ని మోసం చేసి చంపుతూ ఉన్నారు. ఎందుకంటే నమ్మకానికి మూఢనమ్మకానికి మధ్య ఓ చిన్న గీతే ఉంది. అది ఎవరికి అర్థమవుతుందో వాళ్ళు మాత్రమే సంతోషంగా ఉంటారు.